తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విక్రమ్-1 భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం. విక్రమ్-1 ఘన విజయం భారత అంతరిక్ష రంగానికి చారిత్రాత్మక మైలురాయి. ప్రజాకవి అందశ్రీ జయంతి స్మృతివనానికి శ్రీకారం చుట్టి ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. గుంటూరు ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం, దోషులకు కఠిన చర్యలు, పార్టీ నేతల సస్పెన్షన్. యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ ఫైర్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు, ప్రభుత్వంపై సవాల్. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పై రామచంద్రరావు విమర్శలు. ఎదురుగా వచ్చిన బస్సును తప్పించబోయి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, పలువురికి గాయాలు. శ్రీశైలం హైవేపై పెద్ద పులి కలకలం, భయాందోళనలో వాహనదారులు. బుల్లెట్ రైలు భూసేకరణపై బహదూర్గూడలో ఉద్రిక్తత, రైతుల ఆందోళన కొనసాగింపు. రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ కు ప్రారంభం, ఉత్తరాఖండ్ మెరుగైన రైలు అనుసంధానం. యువ పారిశ్రామికవేత్తలే దేశ భవిష్యత్, నాయకత్వంపై నిర్మలా సీతారామన్ పిలుపు. మెక్సికోలో భారీ భూకంపం, అప్రమత్తమైన అధికారులు, సునామీ హెచ్చరికలు జారీ. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. స్వల్ప సాంకేతిక సమస్యలతో కొద్దిసేపు ఆలస్యమైనప్పటికీ మిషన్ ఆగమన్ విజయవంతంగా పూర్తయింది. ఈ రాకెట్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన వందే మాతరం పోస్ట్ కార్డుతో పాటు శాస్త్రవేత్తలు, ఇస్రో మాజీ చైర్మన్లు, వ్యోమగాములు పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డులు, పలు టెక్నాలజీ పేలోడ్లు అంతరిక్షంలోకి వెళ్లాయి. విక్రమ్-1 ప్రయోగం విజయవంతంపై స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని, శాస్త్రవేత్తల ఏళ్ల కృషికి ఇది ఫలితమని ప్రశంసించారు. తాను కూడా ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని వీక్షించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంతో భారత అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. కేవలం 8 ఏళ్లలోనే స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ప్రయత్నంలో ఆర్బిటాల్ మిషన్ను విజయవంతం చేయడం గొప్ప గెలుపుగా కొనియాడారు. సంస్థలో సగటు వయసు 28 ఏళ్ల యువ శాస్త్రవేత్తల కృషి దేశానికి గర్వకారణమన్నారు. ఇక మరోవైపు ఇన్ స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయంకా మాట్లాడుతూ భారత్ తొలి ప్రైవేట్ స్పేస్ లాంచ్ పూర్తి విజయాన్ని సాధించిందని ప్రకటించారు. టవర్ను దాటి 453 కిలోమీటర్ల కక్షను చేరుకొని అన్ని లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం అంచనాలకు మించిన ఘన విజయమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత ప్రజాకవి అందశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసి ప్రజల్లో స్వాభిమాన స్ఫూర్తిని నింపారని సీఎం పేర్కొన్నారు. అందశ్రీ సాహిత్యం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. ఇక ఇదే సందర్భంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో 3.95 కోట్ల వ్యయంతో అందశ్రీ స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయన విగ్రహంతో పాటు స్మృతివనాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ సాహిత్య వారసత్వానికి చిరస్మరణీయంగా నిలపనుంది. గుంటూరులో మహిళపై జరిగిన అమానుష దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా పరిగణించారు. మహిళను అవమానించే ఘటనలకు సమాజంలో ఏమాత్రం స్థానం లేదని స్పష్టం చేసిన ఆయన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనలో ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు, ఘటనలో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు. రాజకీయ అనుబంధం పేరుతో ఎవరికీ రక్షణ ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదే ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణ పురోగతిని పరిశీలించారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని, పార్టీలకు అతీతంగా ప్రతి నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సభకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం, మరికొందరిని మార్గమధ్యంలోనే అడ్డుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. సభలో మాట్లాడిన కేటీఆర్ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కేసీఆర్ హయాంలో విడుదలైన నోటిఫికేషన్లకే ఇప్పుడు నియామకాలు ఇస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. యువతను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు నిరసనలను అణచివేస్తుందని ఆరోపిస్తూ ఉద్యోగాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీల అమలు వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందన్నారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. కామెపల్లి నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సు ద్వారకా సీ ఫుడ్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండగా వారిలో పాఠశాలకు వెళ్తున్న 20 మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద పులి ప్రత్యక్షమవడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మన్ననూరు సమీపంలో రోడ్డుపై సంచరిస్తూ పులి కనిపించింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. కొందరు ప్రయాణికులు పులిని దూరం నుంచి తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం పులి అడవిలోకి వెళ్లిపోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అడవి ప్రాంతాల గుండా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను నిలిపి వన్యప్రాణుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ రైల్ టర్మినల్ కోసం భూసేకరణ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. భూములు స్వాధీనం చేసుకునేందుకు అధికారులు భారీగా అక్కడికి చేరుకోగా సరైన పరిహారం, స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు నిరాకరిస్తూ 5 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. రాత్రి ఎలాంటి భూసేకరణ ఉండదని చెప్పిన అధికారులు ఉదయం హైడ్రాతో రావడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ భూసేకరణకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా కోర్టు స్టే ఆర్డర్ విధించినప్పటికీ భూసేకరణకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ కొత్త రైలు సేవతో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మధ్య రైలు అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుండగా పర్యాటకం, వాణిజ్యం, స్థానిక అభివృద్ధి కూడా ఈ రైలు సేవలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఈ ప్రారంభంలో 2 రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మదురైలో నిర్వహించిన యంగ్ ఇండియన్స్ ఫోరం ఫర్ ఇన్నోవేషన్ వైఫై సమ్మిట్ 2026లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పరిశ్రమల సంఘాలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి యువ పారిశ్రామికవేత్తకు ఒక మెంటర్ ఉండడం మంచి పరిణామమని, మారుతున్న కాలానికి అనుగుణంగా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంలో మెంటర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఇలాంటి కార్యక్రమాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. మెక్సికోలోని చియాపాస్ తీరంలో రెక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లో భవనాలు బలంగా కంపించాయి. ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అత్యవసర సేవా దళాలు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం నమోదైనట్టు సమాచారం లేదు. అయితే మెక్సికో, గ్వాటెమాలా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.
ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.